నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా జరిగిన కలియుగ భీమా కోడి రామ్మూర్తి నాయుడు ఆరాధన ఉత్సవాలు. కోడి రామ్మూర్తి సమాజానికి స్ఫూర్తిదాయకులని కొనియాడిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ప్రమాదకరంగా భూ యాజమాన్య హక్కు చట్టం ఆందోళన వ్యక్తం చేసిన పలువురు న్యాయవాదులు. ఎన్నికల శంకర్రావు సభలో జగన్ మాటలు హాస్యాస్పదం. జగన్పై విమర్శలు గుప్పించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున. నగరంలో వికాసిత భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించిన బీజేపీ నేతలు. వివరాలకు వెళ్తే బల ప్రదర్శన ద్వారా విజయనగర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిచిన మహోన్నతమైన వ్యక్తి కలియుగ భీమా కోడి రామ్మూర్తి నాయుడు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కొనియాడారు. ఈరోజు కోడి రామ్మూర్తి ఆరాధన ఉత్సవాల భాగంగా కోడి రామ్మూర్తి వ్యాయామశాల జంక్షన్లో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆరాధన ఉత్సవాల సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కోడి రామ్మూర్తి విశిష్టతలను కోలగట్ల వివరించారు. ప్రపంచంలోనే అత్యంత బలశాలిగా కలియుగ భీముడిగా పేరుగాంచిన కోడి రామ్మూర్తి నాయుడు వ్యాయామ ప్రక్రియలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఆయన విగ్రహాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. విజయనగరంలో కోడి రామ్మూర్తి వ్యాయామశాల అతి ప్రాచీనమైందని పేర్కొన్నారు. ఆధునిక పరికరాలతో ఎన్నో ప్రైవేటు వ్యాయామశాలలు నెలకొల్పినప్పటికీ కోడి రామ్మూర్తి వ్యాయామశాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలియజేశారు. ఇక్కడ తర్ఫీదు పొందిన ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకున్న ఘనత ఉందన్నారు. 3 టన్నుల రోడ్ రోలర్ని ఛాతీపై ఎత్తుకున్న బలశాలిగా పెద్ది లక్ష్మీనారాయణ మూర్తి పేరుగాంచారన్నారు. ఆనాడు అప్పసాని అప్పన ద్వారా ఈ వ్యాయామశాలను అభివృద్ధి చేశారని, తర్వాత కాలంలో మరమ్మతులకు గురైన పరిస్థితుల్లో ఈ మధ్య 16 లక్షల రూపాయలతో వ్యాయామశాలలో మరమ్మతులు చేయించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు తదితరులు పాల్గొన్నారు. సోదరులు లక్ష్మీనారాయణ గారు మనందరికీ తెలుసు, 3 టన్నుల రోడ్డు రోలర్ని ఇదే ప్రదేశంలో ఛాతీ మీద ఎక్కించుకొని రికార్డును నెలకొల్పిన వ్యక్తి. 2 కార్లు ఆపోజిట్ డైరెక్షన్ లో నడుస్తుంటే 2 కార్లకి చేతులకి తాళ్లు కట్టుకొని కార్లని కదపకుండా చేసిన ప్రక్రియ కూడా మా కళ్ళతో చూసాం. ఈ వ్యాయామశాల అభివృద్ధి కోసం కానీ వ్యాయామశాలలో కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని, ఇప్పటికే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన క్రీడాకారులు ఉన్న ఈ స్థలం రానున్న తరాలకి ఆదర్శంగా ఉపయోగపడాలని తెలియజేస్తూ, మరి అలానే ఇక్కడున్న వ్యాయామం చేసిన వాళ్ళు కానీ పెద్దలు లక్ష్మీనారాయణ గారు, శ్రీని గారు ఈ పట్టణంలో అన్ని కూడల్లో మహనీయుల తాలూకా విగ్రహాలు పెడుతున్నారు. విజయనగరం జిల్లాని, విజయనగరం పేరుని అంతర్జాతీయ స్థాయికి పేరు తెచ్చిన కోడి రామ్మూర్తి గారు విగ్రహం పెడితే బాగుంటుందంటే, మరి ఈరోజు ఈ ఉత్సవాల్ని ఆరాధన ఉత్సవాలు పురస్కరించుకొని ఆయన విగ్రహం కూడా ప్రారంభోత్సవం చేసుకున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ, ఈ విధమైన బాడీ బిల్డింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ దేహ దారుఢ్యానికే కాక శారీరక మానసిక ఆరోగ్యాలకే కాక ఇందులో ప్రభుత్వం పెట్టిన రిజర్వేషన్లను అనుసరిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని, రానున్న తరం వీటి పట్ల మరింత ఆకర్షితులయ్యే విధంగా తగిన ప్రచారాన్ని కూడా ఇవ్వమని కోరుకుంటూ, ప్రతి శ్రమజీవికి రైతే ఆదర్శమని పల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు కొనియాడారు.
ఉత్తరాంధ్ర రైతులకు రైతు సదస్సులు నిర్వహిస్తూ స్థానిక వై జంక్షన్లో విజయనగరానికి చేరుకోవడంతో అక్కడ రైతులు ఆయనకు పులవర్షం కురిపించారు. ఘన స్వాగతం పలికారు. ఎడ్లబండిపై ఊరేగిస్తూ స్థానిక మెసానిక్ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేసిన రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నుంచి 30 సంవత్సరాల్లో 30 లక్షల మంది వలస వెళ్లిపోయారని తెలియజేశారు. ఈ వలసలకు ప్రధాన కారణం ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడమే అని కొనియాడారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గురించి చెప్పుకుంటే గత 20 సంవత్సరాల్లో 25 లక్షల మంది రైతులు వాటిపై ఆధారపడిన వారు వలస వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఎక్కడ ఉన్నా నీటి వనరులు వ్యవసాయ భూములుగా సవ్యంగా వినియోగించుకోలేకపోవడం వల్ల వలసలకు ప్రధాన కారణమని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లాలో 10 లక్షల ఎకరాల భూమి సాగుకు అనువైందన్నారు. కానీ 6.5 లక్షల ఎకరాలకు మాత్రమే రైతులు సాగు చేసుకుంటున్నారని, అందులో 4.5 లక్షల భూమి వర్షాధారం మీదే పంటలు సాగు చేస్తున్నారని తెలియజేశారు. ప్రతి ఏటా 20,000 మంది పట్టభద్రులు జిల్లాలో వస్తున్నారని, అందులో కేవలం 1000 మంది మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలియజేశారు. సుస్థిర వ్యవసాయ ఆర్థిక కారిడార్లు నిర్మించి మన రైతుల ఉత్పత్తులు ఏవైనా ఉంటాయా, తగిన గిట్టుబాటు ధర తీసుకురావడం కోసం మా పల్సస్ కంపెనీ సపోర్ట్ చేస్తుందని తెలియజేశారు. నేను ఈ ప్రాంతంలో పుట్టిన రైతు బిడ్డనేనని, రైతు కుటుంబంలో పుట్టిన నేడు 5,000 మందికి ఉపాధి కల్పిస్తూ సుమారు ఇప్పటికీ 10 కాంట్రాక్టులు చేసి ఉన్నామని తెలియజేశారు. ప్రతి రైతు పంట గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. కల్పించాలంటే మనం ఇక్కడ సుస్థిర వ్యవసాయ ఆర్థిక కారిడార్లు నిర్మించి మన రైతుల యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో సేంద్రియ ఉత్పత్తులు అలాగే వ్యవసాయ ఉత్పత్తులకి తగిన గిట్టుబాటు ధర తీసుకురావడం కోసం గ్లోబల్గా మనం మార్కెటింగ్ చేస్తాం. ఆ మార్కెటింగ్ చేయడానికి మా కంపెనీ చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలోనే పుట్టి దాదాపుగా కొన్ని వేల మందికి ఇంతవరకు ఒక 25,000 నుంచి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక 2 నుంచి 3,000 కాన్ఫరెన్స్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 10,000 కాన్ఫరెన్స్లు చేసాం. సో ఆ అనుభవంతోనే ఈ జాతీయ రైతు సదస్సులు అనేవి మన జిల్లాలలోని అలాగే మన మండలాల్లోని అలాగే మన నియోజకవర్గాల్లో కూడా చేస్తున్నాం. సో తద్వారా ప్రతి రైతుకి తగిన గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూస్తాం. దీంతో పాటు ప్రతి రైతు బిడ్డ రేపొద్దున్న ఒక వ్యాపారవేత్తగాను ఒక పారిశ్రామికవేత్తగాను మారే అవకాశం ఉంది. తద్వారా ఈ వలసలు నిరోధించి స్థానికంగా ఉపాధి కల్పించడమే మా యొక్క ధ్యేయం. డెఫినెట్గా వచ్చే 5 నుంచి 10 సంవత్సరాలలో ఒక 50,000 ఉద్యోగాలు ఈ వ్యవసాయ ఆర్థిక కారిడార్లు నిర్మించడం ద్వారా మనం ఇక్కడ సృష్టించవచ్చు. 50,000 ఉద్యోగాలు దీనిలో సృష్టించామంటే దీంతో పాటు పర్యాటక రంగంగాను అలాగే మన అటవీ ఉత్పత్తులని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఇంకొక 10 నుంచి 15,000 ఉద్యోగాలు మనం కల్పించగలం. ఇంకా ఆక్వా రంగంలో కూడా మనం ఒక 5,000 ఉద్యోగాలు కల్పించగలం. వీటన్నిటిలో మనం జాగ్రత్తగా కానీ ఫాలో అయితే వచ్చే 5 నుంచి 7 సంవత్సరాల్లో మ్యాక్సిమం 10 సంవత్సరాల్లో ఒక 70,000 ఉద్యోగాలు ప్రజెంట్ ఒక 70,000 ఉద్యోగస్తులు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ యాజమాన్య హక్కుల చట్టం ప్రమాదకరమైందని, ఈ చట్టాన్ని అమలు కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక తూషినవాడ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొని భూ యాజమాన్య హక్కు చట్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చొక్కాపు దామోదర్ రామ్మోహన్ రావు అధ్యక్షత వహించారు. చట్టంపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు. సీనియర్ న్యాయవాదులు నాలుగసరాజు, బొడ్డు సత్యనారాయణ, ఐ సురేష్లు చట్టాల్లో ఉన్న లోపాలు, లొసుగులను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. దాన్ని అమలు పరిస్తే చాలామంది ప్రజలు కష్టాలకి నష్టాలకి గురవుతారు. నెంబర్ 1 అంటే ల్యాండ్ అంటే ఒక వ్యవసాయ భూములే కాదు, ఇల్లు కానీ సైట్ కానీ ఏది ఉన్నా స్థలం అనేది కానీ ఉంటే ఈ యాక్ట్ కింద వస్తుంది. ఈ యాక్ట్ కింద వస్తే ఇక మా సివిల్ కోర్టులకి అన్ని హక్కులు తీసేసి రెవెన్యూ వాళ్ళ చేతిలోకి ఇస్తున్నారు. రెవెన్యూ వాళ్ళ చేతిలోకి ఇస్తే ఎలాగుంటుంది అనేది ప్రజలకు బాగా తెలుసు. రెండోది ఏంటంటే మనిషికి క్యాన్సర్ వస్తే క్యాన్సర్ రాగానే అంటారు ఇక్కడ ఈ అన్నాడు బతకడని. అదేవిధంగా ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే
మీ ఆస్తులకి, ప్రజల ఆస్తులకు ఒక క్యాన్సర్ లాంటిది. ఈ క్యాన్సర్ ఎప్పుడైతే వచ్చింది ఇంకా ఆస్తులు ఎవరికి దక్కవు. ఎవరెవరో కొట్టుకెళ్ళిపోతారు. ఎవరికి బలం ఉంటే వాళ్ళు, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడు వాళ్ళ ఆస్తులు పోతాయి తప్ప ఎవరు అనుభవించలేరు. ఈ చట్టాన్ని మనం పోరాటంతో రద్దు చేయమని అడుగుతున్నాము. మేము దీని గురించి ఎంతో కృషి చేస్తున్నాం లాయర్స్. ఇది లాయర్స్ మా కోసం కాదు, ప్రజల కోసం, ఎవరైతే ఈ యొక్క ఆస్తులు ఉన్నాయో వాళ్ళ కోసం చేస్తున్నాము. ఈ చట్టం రద్దు అవ్వకపోతే చాలా చాలా కష్టాలు ఉంటాయి. ఇక చివరిగా భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా ప్రవేశపెట్టలేదు. మొట్టమొదటిగా మన రాష్ట్రం ప్రవేశపెట్టింది. దక్షిణ రాష్ట్రాలు ఏం ఆలోచించాయి? ఈ చట్టాలు కానీ తీసుకొస్తే చాలా ప్రమాదమని, ప్రజలకు కష్టమని, నష్టమని ఆలోచించారు వాళ్ళు. మన రాష్ట్రం ఆలోచించకుండా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది తప్పని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ చట్టం పైన ఒక చక్కటి అవగాహన కల్పిద్దాం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ అన్నారు, చాలామంది ల్యాండ్ అంటే వ్యవసాయ భూములని అనుకుంటారు. కానీ ఇది ఒక్క వ్యవసాయ భూములే కాదండి, మనకున్న అన్ని స్థిరాస్తులు, బిల్డింగ్స్, ఫ్లాట్స్ అన్నీ అండి. ఇంకా ఆస్తులకు సంబంధించి ప్రతి వివరం కూడా మనం టైటిలింగ్ ఆఫీసర్ గారి దగ్గర నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకోలేని పక్షంలో ఆస్తుల విషయమై మనం ఏ విధమైన వ్యవహారాలు చేయలేమండి. ఆ టైటిలింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా దాన్ని 2 సంవత్సరాల లోపు అసలైన ఓనర్ కనుక అది తప్పు, ఇది ఆయనది కాదు నాది అని రుజువుపరచుకోలేకపోతే ఆ సర్టిఫికేట్ అసలైన ఓనర్ ఆ ప్రాపర్టీని ఇంకా వదులుకోవాలి. అది చాలా, ఎందుకంటే మన దేశం, మన రాష్ట్రం ముఖ్యంగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. ఎంతమందికి అవగాహన ఉంది, ఎంతమంది భూమి పేర్లు కానీ ఇవి కానీ వాళ్ళ పేర్ల మీద నమోదు చేయించుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి చట్టాన్ని ప్రజలందరూ అవగాహన కల్పించుకొని వారి వారి ఆస్తులను కాపాడుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సులు అనేది మేము కండక్ట్ చేస్తున్నామండి. ఎన్నికల శంకరావు సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీకి ఓట్లు వేయాలని అడగడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. అశోక్ బంగ్లాలో ఈరోజు టీడీపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు సీఎం పీట నుంచి గది దింపుదామని ఎదురు చూస్తున్నారన్నారు. వైసీపీ పార్టీలోనే నాయకులు జగన్పై అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. జగన్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేయకపోగా కల్తీ మద్యం ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. జగన్కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. రైతులు ధాన్యం కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు కర్రోతు వెంకట నరసింహరావు, కంది మురళీనాయుడు, గంటా పోలనాయుడు, కనకల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అంతా కూడా కలిసి భీమిలి నియోజకవర్గంలో ఎన్నికల శంకరావం సభ పెట్టుకోవడం అనేది జరిగింది. ఆ సభ పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా మాకే ఓటేయాలని చెప్పి ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ప్రతి కుటుంబంలో అంట ఒక సైనికులు ఉంటారంట. ఆ ప్రతి కుటుంబంలో ఉన్న సైనికులు కూడా వైకాపా పార్టీకే ఓటు పడేలాగా చూస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. మరి మా అందరికీ కూడా ఆ సభ చూసినా, ఆయన మాట్లాడిన మాటలు చూసినా నవ్వొచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు, ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో విసుగు చెందిపోయారు. ఎవరైనా నాయకులు పరిపాలన చేసినప్పుడు ఎంతో కొంత అసంతృప్తి ప్రభుత్వం మీద ఉంటుంది, అది వాస్తవమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేసిన ఘోరమైన తప్పిదాలు అన్నీ ఇన్ని కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మన రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయిందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నువ్వు చెప్పి మద్యపాన నిషేధం చేయలేకపోయింది కాకపోగా కల్తీ మద్యం ఇస్తావా? ఈ కల్తీ మద్యం వల్ల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నమాట వాస్తవం కాదా? వాళ్ళ జేబుకి చిల్లు పెడుతున్నావు, వాళ్ళ హార్ట్కి కూడా చిల్లు నువ్వు పెడతా ఉన్నావు.
మరి నీకు ఓటు ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి? మరీ ఘోరంగా గ్రామాల్లోకి ఈరోజు గంజాయి వచ్చేసిందన్నమాట వాస్తవం కాదా? స్కూలు పిల్లలు సైతం గంజాయి కొట్టేస్తున్నారనేది వాస్తవం కాదా? ఈ రకమైన పరిస్థితి మన సమాజంలో ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా? దీన్ని నియంత్రించడానికి నీ అధికార యంత్రాంగాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నావు? దీన్ని ఆపలేమా మనం? దీన్ని ఆపలేవా జగన్మోహన్ రెడ్డి నువ్వు? మరి నీకు మళ్ళీ ఎందుకు ఓటేయాలి మేము? నగరంలోని తోటపాలెంలో వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం నిర్వహించారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా మోడీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను బీజేపీ నేతలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గ్రంథి కృష్ణమూర్తి, ఇమ్మంది సుధీర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రధానం మోడీ అధిక మొత్తంలో కేటాయింపులు చేశారన్నారు. నారీ శక్తి వందన్, ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్య యోజన, ఆయుష్మాన్ భారత్, G20 నిర్వహణ వంటి కార్యక్రమాల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇల్లు, ఆహార భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, జాతీయ రహదారుల అభివృద్ధి, ముద్రా యోజన పథకం, గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీరు కల్పించడం జరిగిందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గొలగాన రమేష్, కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. మహిళలు కూడా వంట చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళకి గ్యాస్ పొయ్యిలు కూడా ఉచితంగా ఇచ్చారు. ప్రతి నెల కూడా రేషన్ బియ్యం ఇస్తున్నారంటే మోడీ గారు ఇచ్చినవే. ప్రతి వృద్ధులు కూడా పెన్షన్ పొందుతున్నారు. ఆ పెన్షన్లోనే 1600 రూపాయలు మోడీ గారు ఇచ్చినవే. ప్రతి ఒక్కరూ కూడా పొందుతున్న పథకాలు మోడీ గారు ఇచ్చినవే. అలాగే ఆవాస యోజన అని చెప్పేసి మన విజయనగరం పట్టణానికే 14,500 చిల్లర ఆవాస యోజన ఇల్లులు మంజూరు చేశారు. అలాగే ప్రతి పథకం తీసుకున్న మోడీ గారు ఇచ్చినవే. అలాగే ప్రతి ఇంటికి కూడా కొలాయి, అలాగే రోడ్లు, మున్సిపాలిటీ, మన విజయనగరం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, ప్రజలు సుఖ సంతోషంగా ఉండడం కోసం ప్రత్యేకంగా దేశం మొత్తం మీద 1000 పట్టణాలు కేటాయించి మన విజయనగరం పట్టణానికి కూడా మున్సిపాలిటీలోని మన విజయనగరం పట్టణాన్ని కూడా ఆ పట్టణాల జాబితాలో చేర్చి మన విజయనగరం పట్టణానికి ప్రత్యేకంగా 2014 నుంచి 19 వరకు 600 కోట్లు మంజూరు చేస్తే అప్పుడు ఆ ప్రభుత్వం తిరిగి ఖర్చు చేయలేక 400 కోట్లు రిటర్న్ పంపించేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మోడీ గారు 1000 కోట్లు మంజూరు చేస్తే ఈ పట్టణానికి ఈ డబ్బులు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేక ఇంకా తిరిగి ఆ పంట అలాగే ఉన్నది. 15 మన దేశవ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా వివిధ గ్రామాలు, వివిధ పట్టణాలు అన్ని ఏరియాల్లో కూడా ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర జరుగుతుంది. ఈరోజు విజయనగరం 30, 31, 32, 33 డివిజన్లో ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విజయనగరం ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి ఎలా చేశారు, ఎంతమందికి చేశారు, ఎవరెవరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన వారికి ఇల్లు ఇచ్చారు, అలాగే ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ఎంతమందికి మంచినీటి కొలాయిలు ఏర్పరిచారు, అలాగే ఆరోగ్యశ్రీ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డులు సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్య రక్షణ ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డులు విజయనగరం ప్రజలకి ఎంతమందికి ఇచ్చారు అని తెలియజేయడం కోసం ఇక్కడ ప్రతి వీధిలోని, ప్రతి డివిజన్లోని ఈ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమిలి ఎన్నికల శంఖారావ సభలో వైసీపీ నేతలు వికృతి చేష్టలకు పాల్పడడం దారుణమని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంలో ఆయన ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీలను వైసీపీ నేతలు, కార్యకర్తలు బాక్సింగ్ ఆడడం సిగ్గుచేటని తెలియజేశారు. ఇలాంటి వికృతి చేష్టలు సైకో పాలనకు నిదర్శనమని విమర్శలు గుప్పించారు.
భీమిలి నియోజకవర్గం మోదవలస దగ్గర సైకో జగన్మోహన్ రెడ్డి ఈ 36 నియోజకవర్గాలకు సంబంధించిన మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆ మీటింగ్కి సిద్ధం అని ఒక టైటిల్ కూడా పెట్టారు. అయితే దేనికి సిద్ధం అనేది ఇప్పటికీ కూడా చాలామందికి అర్థం అవ్వట్లేదు. ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధిని ఆపేసావు కదా, దానికి సిద్ధంగా ఉన్నావా? ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయి, ఇంకా మళ్ళీ అది కంటిన్యూ చేస్తామని చెప్పి సిద్ధంగా ఉన్నావా? చూస్తుంటే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నిన్ను ఓడించడానికి. అక్కడ చాలా అసహ్యంగా, అంటే సైకో వాళ్ళు ఎలా చేస్తారో అర్థమయ్యే విధంగా అక్కడ కార్టూన్స్ బొమ్మల్లా పెట్టి బెలూన్స్ అంటే ఎయిర్ తాలూకా ఫిల్లింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఫేస్తో ఒకటి, పవన్ కళ్యాణ్ ఫేస్తో ఒకటి, అలాగే లోకేష్ బాబుతో ఒకటి, అలాగే పురంధేశ్వరితో ఒకటి, కాంగ్రెస్ పార్టీ అనే రకరకాలుగా బెలూన్స్ పెట్టి వాటిని బాక్సింగ్ లాగా గేటు దగ్గర పెట్టారు. బాక్సింగ్ లాగా కొట్టేసి లోపలికి వెళ్ళాలట. అదే పంచింగ్ మాటలకి బాక్సింగ్ కొడితేనే లోపలికి ఎంట్రన్స్. అవన్నీ కూడా చాలా వికృతంగా ఇలాంటి చేష్టలన్నీ కూడా చేసిన మనిషిని ఏమనాలి? సైకోనే అనాలి, తప్పదు. అందరూ కూడా ఇవాళ సైకో ముఖ్యమంత్రి అవ్వాలంటే చిన్నపిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. ఇలాగ ఎన్ని కార్యక్రమాల అసహ్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ చూస్తే మనకి అంటే ఏది మాట్లాడాలన్నా మనకే కూడా అసహ్యం అనిపించే పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు దిగారు. ఇది శాశ్వతం కాదు. ఇంకా 1-2 నెలల్లోనే ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో పూర్తి స్థాయిగా అందరూ కూడా మనకి ఈ రకమైన కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని మనం వెంటనే ఇంటికి పంపించవలసిన బాధ్యత అందరి మీద ఉన్నదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నగరంలోని పేర్ల సత్తయ్యశెట్టి మూగా చెవిటి పాఠశాలలో ఫిజియోథెరపీ సెంటర్ను ఈరోజు ప్రారంభించారు. ఈ ఫిజియోథెరపీ సెంటర్ను బిగ్ హెల్ప్స్ డైరెక్టర్ జై కృష్ణారెడ్డి, మానవ సేవా సంస్థ ఫౌండర్ బి శాస్త్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూగా చెవిటి విద్యార్థులు ఆరోగ్యం బాగుపడేలా ఫిజియోథెరపీ సెంటర్కి అవసరమయ్యే పరికరాలను పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారి సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. పాఠశాల కరస్పాండెంట్ వై విష్ణు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు ఫిజియోథెరపీ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. వారికి కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి కేఆర్డి ప్రసాదరావు, విజయానందరాజు తదితరులు పాల్గొన్నారు. మాకు అనుబంధం ఉంది. అదే వాళ్ళ పాషా గారు చెప్పిన ప్రకారం గత సంవత్సరం ఒకసారి వచ్చి పాఠశాలని పరిశీలించాము. పరిశీలించి ఎలాంటి సహాయమైనా వాళ్ళకి అవసరమేనండి అని భాషా గారికి రిపోర్ట్ ఇచ్చాము. అదే సమయంలో దేవి సీ ఫుడ్స్ విశాఖపట్నం వాళ్ళు కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వికాసక 3 లక్షలు, మిగిలిన ఏవో 2 స్కూళ్ళకి 2 లక్షలు మంజూరు చేశారు. ఈ ఫిజియోథెరపీ సెంటరు నిజంగా అందరికీ ఉపయోగపడాలి, ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతారని ఖచ్చితంగా ఏమైనా సహాయం చిన్న సహాయం చేయాలంటే చేస్తాము, పెద్ద సహాయం కావాలంటే సహాయం చేసేవాళ్ళు చూపిస్తాము. మన పాఠశాలలో ఉన్న బదిర మానసిక వికలాంగుల విద్యార్థులందరికీ కూడా కొద్దిగా అవయలోపాలు ఉన్న వారికి ఫిజియోథెరపీ చేయించాలనే ఉద్దేశంతో ఈ ఫిజియోథెరపీ సెంటర్ని బిగ్ హెల్ప్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారు ఒక 15 మంది విద్యార్థినులు ఫిజియోథెరపీ అండర్గో అవుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనేసి భావిస్తున్నాము. అందుకని గాను ఈ
రోజు ఇలాంటి సహాయాన్ని అందించి ఇలాంటి సెంటర్ని ఏర్పాటు చేసి మెటీరియల్స్కి గట్రా తగిన సౌకర్యాలను కల్పించి ఫర్నిచర్ కూడా మాకు తగిన సౌకర్యాన్ని కల్పించినందుకు బిగ్ హెల్ప్ హైదరాబాద్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలని. 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వివరాలకు వెళ్తే నెల్లిమర్ల నియోజకవర్గం పోస్పాటరాగి మండలం పసుపాం పంచాయతీ వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరికల సందర్భంగా మాజీ మంత్రివర్యులు పత్తివాడ నారాయణస్వామి నాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కరోత్ బంగారా సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ సర్పంచ్ కంది వెంకటరమణ, 5 వార్డు సభ్యులు బండా రమణమ్మ, పతివాడ కనకరత్నం, చింతపల్లి అప్పయ్యమ్మ, లంక నారాయణప్పుడు, వాలే చిన్ననాయుడు మరియు వైఎస్ఆర్ పార్టీకి చెందిన సుమారు 150 కుటుంబాలు కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరారు. ఈ సందర్భంగా బంగారాజు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేశారు. టీడీపీ పేద ప్రజలకు అండగా నిలబడిన పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్ననాయుడు, డెంకడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, డెంకడ మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు మహంతి శంకర్రావు, భోగపురం మండల పార్టీ అధ్యక్షుడు కరో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇలా మోసాలు పదాలు అబద్ధాలతో గద్దెనెక్కిన ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. పాదయాత్రలో అనేక అమలు కాలేని అసాధ్యమైనటువంటి హామీలిచ్చి ఈరోజు గద్దెనెక్కి ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేక ఈరోజు ఎద్దంటే నేను గద్దె దిగిపోతానని చెప్పి నిన్న ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన దిగిపోవడం కాదు, ప్రజలు దింపేసే రోజు వచ్చింది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తనంతరతోనే దిగిపోతానని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మద్యపాన నిషేధం అమలు చేసి 2024 ఎన్నికలకు వెళ్తామని హామీ ఇచ్చిన జగన్ ఎందుకు అమలు చేయలేదని శాసనసభ మాజీ సభ్యులు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ నిలదీశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ 3 లక్షల మంది కాదు 30,000 మంది జగన్ సభకు వచ్చారని ఎద్దేవా చేశారు. విశాఖ రాజధాని గురించి సభలో ఎందుకు మాట్లాడలేదని ఆయన జగన్ను ప్రశ్నించారు. ఎస్ఈజెడ్లో టీడీపీ మంజూరు చేయించిన కంపెనీలను జగన్ తన ఘనతగా చెప్పుకుంటున్నారని, దేవుడు దయ ఉండాలని అంటూనే అదే దేవుడికి చెందిన సిబిఎస్ఈ స్థలాలను దోచి వాటాలుగా పంచి పెట్టలేదా అని దుయ్యబట్టారు. ఇటువంటి పనులు చేస్తే ఏ ముఖం పెట్టుకుని ప్రజలు ఓట్లు వేస్తారని మండిపడ్డారు. జగన్ను చూసి ఓట్లు వేస్తారని నమ్మకం ఉన్నప్పుడు ఎమ్మెల్యేల స్థానాలకు ఎందుకు మారుస్తున్నారని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాల్లో కోత పెట్టవని, ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులను గాలికి వదిలేసి అదానీకి అక్రమంగా రైవాళ్లు రీసైకిల్ వాటర్ ప్లాంట్ కట్టబెట్టారని ఆరోపించారు. రైతులకు విద్యుత్ బిల్లులు మరింత భారంగా చేసి డిస్కమ్లకు 80,000 కోట్లు బాకీ ఉన్నామని చెప్తున్న ముఖ్యమంత్రి క్యారెక్టర్ను ప్రజలు గుర్తించాలన్నారు. బొత్స కుటుంబానికి 3 సీట్లు ఇచ్చారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 99 హామీలు నేను నెరవేర్చానంటున్నారు. మీరు మరి తెలిసి మాట్లాడుతున్నారో లేకపోతే మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ మీ నోటితో మీరే చెప్పారు మీ పాదయాత్రలో సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతే మళ్ళా మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి మరి సిగ్గు లేకుండా మరి ఈవేళ రాష్ట్రంలో కల్తీ మద్యం గంజాయి ఏర్లై పారుతుంటే నీకు కళ్ళు కనిపించలేదా? మరి నువ్వు ఎట్లా మాట్లాడావు? ఈవేళ ఓట్లు ఆడడానికి వచ్చావు. ముఖ్యంగా నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు. కురివింద గింజ తన గుద్ద కింద మచ్చ ఉంటుంది, దానికి కనబడదు. కానీ అది ఊరందరినీ నీకు మచ్చ ఉంది, నీకు మచ్చ ఉందని చెప్తా ఉంటుంది. అట్లా ఉంది నీ పరిస్థితి ఈరోజు. మీరు ఈవేళ చాలామందికి చెప్పారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మాట ఆడితే ఇదే మాట్లాడతావు. వాళ్ళకి ఏమి ఇచ్చావు? ఈవేళ పనిముట్లు అన్నావు నువ్వు. ఎవరికి ఇచ్చావు? నిన్న
ఇప్పుడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టావు. ఏ రైతు భరోసా ఈ ఉత్తరాంధ్రలో నీ టీంని ఎవరినైనా పంపించండి, మేము వస్తాం. ఏ రైతు భరోసా కేంద్రంలోనైనా ఒక ట్రాక్టర్ కానీ, ఒక ప్లవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేకపోతే ఒక వాటర్ పోసుకునే పైపులు కానీ అద్దెకిస్తామని చెప్పి బాగా ఊదేవు నువ్వు. ఆ రైతు భరోసా సెంటర్లే చాలా గ్రామాల్లో పునాదులు వేసి డబ్బులు లేక నీ కార్యకర్తలు మొదలుపెట్టి అన్నమో రామచంద్రాన్ని అనవసరంగా 15 లక్షలు 20 లక్షలు పెట్టేసి నువ్వు బిల్లులు ఇవ్వక సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఈవేళ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భీమిలి సిద్ధం సభలో జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు. తనకు తాను అర్జునుడిగా జగన్ చెప్పుకుంటున్నారని, ఆ వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. వైనాట్ 175 అని సీఎం జగన్ అంటున్నారని, పులివెందుల్లోనే ఆయన ఓడిపోతున్నారని గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఇతర ఈ కాంబినేషన్లో వస్తున్న అందరూ కూడా ఓడించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పని ఒక పిలిపించారు. ఆ మీటింగ్ అయిన తర్వాత పొలిటికల్ పార్టీసే కాదు, పబ్లిక్ లో కూడా రకరకాలుగా చర్చించుకుంటా ఉన్నారు. నేను మీటింగ్ అయితే కొంతమంది మామూలుగా మాట్లాడాను, ఏంటయ్యా సిద్ధం ఎలా ఉంది అంటే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు వేస్తున్న సెటైర్లు అవన్నీ విన్న తర్వాత ఒకసారి నాకు 2019 ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో, అంతకుముందు ఆయన చేసిన పాదయాత్రలో చెప్పిన వాగ్దానాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు ఉన్నాయో, అవన్నీ కూడా ఒక్కసారి రివైండ్ చేసుకోవాల్సిన అవసరం అనిపించింది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జరిగిన కలియుగ బీమా కోడి రామూర్తి నాయుడు ఆరాధన ఉత్సవాలు. కోడి రామూర్తి సమాజానికి స్ఫూర్తిదాయకులని కొనియాడిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ప్రమాదకరంగా భూ యాజమాన్య హక్కు చట్టం ఆందోళన వ్యక్తం చేసిన పలువురు న్యాయవాదులు. ఎన్నికల శంకర్రావు సభలో జగన్ మాటలు హాస్యాస్పదం. జగన్పై విమర్శలు గుప్పించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున. నగరంలో వికాసిత భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించిన బీజేపీ నేతలు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.